ఆదివాసి హక్కుల గురించి ఎందుకు మర్చిపోయినారు? మరి ఇన్ని సంవత్సరాలు ప్రాంతాన్ని పరిపాలిస్తుంటే ఆదివాసీలను గుర్తించలేదు. ఏ ప్రాంతం అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గువ్వ పెడుతున్నారు, ఏ ప్రాంతాన్ని అయితే మనం కాపాడాలో, ఏ ప్రాంతాన్ని అయితే దోచుకొని ఉన్న వనరులు ఖనిజాలన్నిటి కూడా తరలిస్తూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలే కాకుండా పెట్టుబడిదారులు, ఆంధ్రప్రదేశ్ కాకుండా వేరే ప్రాంత పెట్టుబడిదారులు కూడా ఈ ప్రాంతాన్ని దోచుకెళ్తూ లక్షల కోట్ల ధనాన్ని దోచుకునే వాళ్ళకు ఆదివాసులు ఎందుకు జ్ఞాపకం రాలేదు? ఆదివాసులను మంచం ఎక్కించుకొని పోయి కూడా ఓటేయించుకునే ఈ ప్రజాప్రతినిధులు మరి ఎందుకు ఆదివాసుల హక్కులు కాపాడలేదు? ఎందుకు వాళ్ళ జాతులు క్షీణించిపోతున్నాయి? కొండరెట్లు కనుమరుగైపోతున్నారు. సెంచులే కానీ కోయలే కానీ ఈ రకంగా తెగలు చూస్తే మొత్తం కనుమరుగైపోయి తగ్గిపోయే క్రమంలో మన మూల పురుషులు వాళ్ళు, మరి వాళ్ళని కాపాడుకునే బాధ్యత మనకు లేదా? మరి ఆ సంస్కృతి మొదటి నుంచి ఉన్న సంస్కృతి ఈ 60 ఏళ్లలో ఎట్ట కోల్పోయినామనేది చూస్తే ఖచ్చితంగా ఈ దొడ్డిదారిన ప్రజాప్రతినిధులై ఈ ప్రాంతాన్ని పరిపాలించాలనే ఆకాంక్ష వాళ్ళకు, అటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన ఉన్న వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి మనకు ఇటువంటి హక్కులను అలరాస్తున్నారు, ఇటువంటి అనర్థాలు జరుగుతున్నాయి. కాబట్టి మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ ప్రజల బాధ్యత మన ఆదివాసుల రక్షణ, వాళ్ళ జాతిని కాపాడి, వాళ్ళ హక్కులను కాపాడి, ఏ చట్టాలు అయితే ఉన్నాయో కనీసం 5th షెడ్యూల్ తర్వాత పేసా తెచ్చుకుంటాం, మన ఫారెస్ట్ యాక్ట్, దీన్ని పూర్తిగా ఇది పాటించాలని, ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇటువంటి వాళ్ళ హక్కులను కాపాడాలి, ఆ ప్రాంతం యొక్క హక్కులను పూర్తిగా అంటే వాళ్ళ ప్లానింగ్ లో కానీ డెవలప్మెంట్ లో కానీ మొత్తం షెడ్యూల్డ్ ఏరియాలో ఎలాంటి ఒక చిన్న 10,000 కార్యక్రమం తీసుకున్నా సరే దాన్ని వాళ్ళ అనుమతి మేరకే చేయాలి, గ్రామ సభ తీర్మానం మేరకే చేయాలి. ఆ రకంగా డెవలప్మెంట్ లో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉండాలి. వాళ్ళ యొక్క వాయిస్ కి మనం విలువివ్వాలని మనం కోరుతూ, ఏదైతే తీసుకునే తీర్మానాలు కానీ పబ్లిక్ హియరింగ్ కానీ మొత్తం మోసపూరితమని, ఎవరైతే ఆ గ్రామంలో లేరో వాళ్ళ పేరు తర్వాత రాసుకొని ఈవెన్ ఇటువంటి తీర్మానాలు కొన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి